సరే సమస్యలు నువ్వు చెప్పేది ఏంటి, ఎవడు పెడతాడు చెప్తాడు, పరిష్కారాలు చెప్పని అంటారు. పరిష్కారాలు ఎక్కడి నుంచి వస్తాయంటే గ్రామ స్థాయిలో సమస్యలను పరిష్కరించుకోవడానికి గ్రామస్తుడికి, ఆ లోకల్ బాడీకి, ఆ గ్రామంలో ఉండే జనాభాకి అధికారాలు ఉండాలి. కేవలం అధికారం ఉంటే సరిపోదు, దానికి డబ్బు కూడా ఉండాలి. డబ్బులు ఎవడిస్తాడు అంటే ట్యాక్సేషన్ కూడా డీసెంట్రలైజ్ చేయాలి. ట్యాక్సులన్నీ స్టేట్ గవర్నమెంట్ వసూలు చేసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటే గ్రామానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు విధించే ముష్టి తప్ప. ఆ ముష్టి కూడా విధించకుండా వెనకలాగేసుకున్నాడు ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి. దాని ఫలితాలు ఇవాళ దాకా అనుభవిస్తున్నాం. గ్రామంలో ఎల్ఈడి బల్బ్ పోతే మార్చే దిక్కులేదు, మంచినీళ్ళ బోరు పాడైతే బాగు చేసే దిక్కులేదు. పంచాయతీ ఎలక్షన్కి మాత్రం కనీసం 30 నుంచి 50 లక్షల రూపాయలు ఖర్చు పెడతాం. ఇది మన పరిస్థితి. ఆట బొమ్మలను చేసి రాజకీయాల్లో ఆడిస్తున్నారు మనం గ్రామాల్లో ఉండేవాళ్ళు. మీరు దానికి తానా అంటే తందానా అని ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేసి ఏదో సాధిద్దాం, సర్పంచ్ అవగానే ఏదో పెద్ద సాధించేసినట్టుగా భావిస్తారు. ఇదంతా రివర్స్ అవ్వాలంటే గ్రామ స్థాయిలో స్థానికంగా మీరు పన్నులు విధించుకునే అవకాశం ఉండాలి.